భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీత నుండి 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం వినబోతున్నారు. మొదటి 14 అధ్యాయాలు వినని వారి కోసం డిస్క్రిప్షన్లో వాటి లింకులనివ్వడం జరిగింది. ఇహ వినండి. పురుషోత్తమ ప్రాప్తి యోగం. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: పరమేశ్వరుణ్ణి ఏకాంత భక్తితో ఉపాసించే వారికి తత్ప్రసాదలబ్ధ జ్ఞానం చేత బ్రహ్మభావం కలుగుతుందని వచించారు కదా. ఇది లభించాలంటే వైరాగ్యం ఎంతో కొంత ఉండాలి. భగవాన్ వైరాగ్యపూర్వక జ్ఞానాన్ని గూర్చి ఉపదేశించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిచ్చాడు: వైరాగ్య ప్రాప్తికి సంసార స్వరూపం బాగా తెలుసుకోవాలి. దీన్ని వృక్షంతో పోల్చి అలంకారికంగా చెప్తాను, ఆలకించు. వేళ్లు పైన గలది, క్రింద కొమ్మలు కలది, అనాది అయిన అశ్వత్థ వృక్షం. వేద సమూహాలు దీని వర్ణాలు. ఈ సంసార వృక్షాన్ని సమూలంగా ఎవడు తెలుసుకుంటాడో వాడు వేద విజ్ఞుడు. అర్జునుడు ఈ విధంగా అడిగాడు: మరీ ఇంత సాంకేతికంగా సెలవిస్తే ఎలా అర్థమవుతుంది? కాస్త వివరించండి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిచ్చాడు: ఏముంది, సంసారం అనే వృక్షానికి మూలం ఈశ్వరుడు, తదంశలైన బ్రహ్మాదులు శాఖలు. ఇది వినస్వరం. కాని ప్రవాహ రూపంలో నిత్యం ఈ వృక్షపత్ర స్థానీయులు వేదశాస్త్ర పురాణాలు, వేదవిహిత కర్మలచే ఇది సేవింపబడుతుంది. ఇది తెలిసినవాడు వేదజ్ఞుడు. అర్జునుడు అడిగాడు: అశ్వత్థ వృక్షంతోనే పోల్చడం దేనికి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా సెలవిచ్చాడు: అశ్వత్థం అంటే రేపటి వరకు ఉంటుందని చెప్పడానికి వీలులేంది. అంటే క్షణికం, విశ్వాసానర్హం. ఈ సంసార వృక్ష శాఖా సమూహం వారి వారి భావనలకు, కర్మలకు ఫలితమనదగిన జీవులు. జలసేచనం చేత శాఖలు వృద్ధి పొందే రీతిగా గుణత్రయం చేత జీవులు పరిపుష్టులవుతారు. విషయములే వీని చివుళ్ళు. విషయ పల్లవాలతో ఈ శాఖలు ఊర్ధ్వాధోదేశాల్లో వ్యాపిస్తాయి. కాని మనుష్యలోకంలోనే ధర్మాధర్మ జనకములైన దీని మూల సమూహాలు క్రిందుగా పాదుకొని ఉంటాయి. అంటే కర్మఫల జనితాలు, ధర్మాధర్మ ప్రవర్తులకు కారణాలైన రాగద్వేషాది వాసనలు అవాంతర మూలములుగా గ్రహించాలి. ఇహలోకంలో ఈ సంసారంలో ఉండే ప్రాణులు ఈ సంసార రూపమైన అశ్వత్థ వృక్ష స్వరూపం తెలుసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఇది స్వప్నం వంటిది, ఎండమావుల్లాగా నష్ట స్వభావం కలది. దీనికి ఆది లేదు, అంతమూ లేదు. దీని స్థితి తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇది బద్ధమూలం కలది, పాతుకొన్న మొదళ్ళు కలది. ఈ సంసారమనే అశ్వత్థాన్ని అనాసక్తి అనే దృఢశస్త్రంతో ఛేదించాలి. పుత్రవిత్త లోకేషణ త్యాగమే వైరాగ్య శస్త్రం. పరమాత్మాభిముఖ్యం ఎంత దృఢంగా ఉంటే వైరాగ్య శస్త్రమంత నిశితంగా ఉంటుంది. వివేక సమాధులు పునఃపునః అభ్యసించడం చేత ఈ శస్త్రం బాగా నిశితమవుతుంది. దేన్ని పొందితే తిరిగి ఈ సంసారానికి రామో అటువంటి పరమపదం అన్వేషించాలి. ఎవని నుండి అనాది అయిన ఈ సంసార ప్రవాహం వినిర్గతమైందో ఆ ఆదిపురుషుణ్ణి శరణు వేడుకోవాలి. ఎటువంటి వారు ఈ పరమపదం చేరుకోగలరో అనేక పర్యాయాలు వివరించాను, తిరిగి వివరిస్తాను, విను. అభిమాన వివేకాలు లేనివారు, సంగదోషం జయించినవారు, పరమాత్మ జ్ఞాననిష్ఠులు, వినివృత్త కాములు, సుఖదుఖాది ద్వంద్వ విముక్తులు అయిన జ్ఞానులు ఈ అన్వయ పరమపదం పొందగలుగుతారు. గంతవ్యమైన ఆ పరమపదం ఎటువంటిదో అర్జున ఆలకించు. దేనిని పొందితే తిరిగి రారో, దేన్ని సూర్య చంద్రాగ్నులు కూడా ప్రకాశింపచేయలేవో అదే నా పరమపదం. నిజానికి నాదే అయిన పురాతనాంశమే
జీవలోకంలో కర్త భోక్తగా ప్రసిద్ధికెక్కిన జీవుడుగా వ్యవహరింపబడుతున్నది. ఈ జీవుడే ప్రకృతిలో లీనమైన ఇంద్రియ పంచకాన్ని, మనస్సును మరల సంసారోపభోగార్థం ఆకర్షిస్తున్నాడు. ఇది అవిద్వాంసుడైన జీవుని పని. కాని శుద్ధస్వరూప ప్రాప్తి నందిన విద్వాంసుడు బ్రహ్మపద ప్రాప్తే పునర్జన్మ నాశకం కాబట్టి తిరిగి రాడు. వాయువు పుష్పాదుల ఆధార కోసం నుండి గంధం అపహరించే రీతిగా జీవుడు కర్మవశం చేత శరీరాంతరం పొందుతాడు. అప్పుడు పూర్వ శరీరం నుండి మనస్సును, ఇంద్రియాల్ని తన వెంట తీసుకుపోతాడు. అంటే పూర్వదేహంలోని ఇంద్రియాలే నూతన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ దేహి చెవిని, కంటిని, చర్మాన్ని, నాలుకను, ముక్కును, మనస్సును ఆశ్రయించి శబ్దాన్ని, రూపాన్ని, స్పర్శను, రసాన్ని, గంధాన్ని అంటే విషయ పంచకాన్ని మనసు సహాయంతో అనుభవిస్తాను. అర్జునుడు అడిగాడు. అయితే భగవాన్, శరీర వ్యతిరిక్తుడైన జీవుణ్ణి అందరూ ఎందుకని చూడలేకపోతున్నారు? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. దేహాంతరంలోకి ప్రవేశించేవాడు శరీరంలో సుస్థితుడు, విషయభోగరతుడు, త్రిగుణ పరిణామాలైన సుఖ దుఃఖ వ్యామోహమగ్నుడు అయిన జీవాత్మను విమూఢ చిత్తులు సందర్శించలేరు. జ్ఞానచక్షువులు మాత్రమే సందర్శించగలరు. ఆత్మానాత్మ వివేకం అనే సాధన సంపత్తి గల ముముక్షువులు మాత్రం చూడగలరు. వీరి మనస్సు విషయాకర్షణం వల్ల బహిర్ముఖం కాదు, వీరంతర్ముఖులు. సమాహిత చిత్తులైన యోగులు ఈ ఆత్మను స్వీయ బుద్ధిలో సాక్షిరూపమైన దానినిగా చూడగలుగుతున్నారు. శాస్త్రాదులెంతగా అభ్యసించినా అవి శుద్ధ చిత్తులు, మందమతులు ఈ ఆత్మను సందర్శింపలేరు. జీవుని లక్షణాలు వివరించాను కదా, ఇక పరమేశ్వరుణ్ణైన నా అనంత లక్షణాలు తిరిగి వివరిస్తాను, విను. ఇవి అంతగా గ్రహించడానికి సాధ్యమయ్యేవి కావు. అందుచేత ఎప్పటికప్పుడు నీకు వివరిస్తుంటాను. సూర్యునిలో ఉండే ఏ తేజస్సు అఖిల జగత్తును ప్రకాశింపచేస్తుందో, చంద్రునిలో ఉండే కాంతి ఏదో, అగ్నిలో ఏ ప్రభ వెలుగొందుతున్నదో ఆ తేజకాంతి ప్రభలు నావిగా తెలుసుకో. నేను ఓజస్సు చేత పృథివిలోకి ప్రవేశించి చరాచర భూతకోటిని ధరిస్తాను. ఇంకా నేను రసస్వరూపుడైన చంద్రుణ్ణై పంటనిచ్చి ఎండిపోయే ఓషధుల్ని పోషిస్తాను. నేను వైశ్వానర నామ జఠరాగ్నిని జీవుల దేహాలు ఆశ్రయించి ప్రాణాపాన వాయువులతో కూడి భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యాలనే 4 రకాలైన అన్నాన్ని పరిపక్వం గావిస్తాను. నేను పిపీలిక బ్రహ్మపర్యంతంగా గల ప్రాణులందరి హృదయాల్లో అంతర్యామి రూపంలో ప్రవిష్ఠుణ్ణి. సర్వకర్మాధక్షుణ్ణైన నా నుండే ఈ జన్మకు, పూర్వజన్మకు సంబంధించిన స్మృతి, దేశకాలాల వల్ల వ్యయహితము, అవ్యయహితమునైన వస్తువుల గూర్చిన జ్ఞానం, ఈ రెంటి విస్మృతి కలుగుతున్నాయి. 4 వేదాల వల్ల ఆయా దేవతా రూపాల్లో తెలియదగిన వాణ్ణి నేనే. వేదాంత సంప్రదాయ ప్రవర్తకుణ్ణి నేనే. వేదార్థవేత్తను కూడా నేనే అని గ్రహించు. విశిష్టోపాధికృతమైన నా విభూతి సంక్షిప్తంగా వర్ణించాను. ఇక క్షరాక్షరోపాధి విభాగం కావించి తదతీత నిరుపాధి స్వరూపం కూడా అర్జున వివరిస్తాను. అర్జునుడన్నాడు, అవశ్యం, మీ కృపకు నన్ను పాత్రుణ్ణి కావిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. క్షరుడని, అక్షరుడని ఇరువురూ పురుషులే. జగత్తులో ప్రసిద్ధులు. బ్రహ్మాది స్థావరాంతరాలైన జడ శరీరాలు, వినాశశీలమైన వికారజాతమంతా క్షరపురుషుడు. అక్షరుడంటే అవినాశి అయిన పురుషుడు. ఇతడు కూటస్థుడు, మాయావంచన రూపంలో స్థితుడు. ఇతడు నిర్వికారుడైన చేతన భోక్త, క్షరపురుషుని ఉత్పత్తికి బీజం.
సంసార బీజం అనంతం కావడం చేత అక్షర సంజ్ఞ, క్షరాక్షరాలకు వేరుగా ఉండే ఉత్తమ పురుషుడు ఒకడున్నాడు. అతడే పురుషోత్తముడు. అతడే చేతనుడైన జీవుని కంటే పరుడు కాబట్టి పరమాత్మ అనబడుతున్నాడు. అతడవ్యయుడు, ఈశ్వరుడు. భూర్భువస్సువర్లోకాలతో కూడిన విశ్వాన్నంతా తన మాయాశక్తి చేత ఆవేశించి తన స్వరూప సత్తననుగ్రహిస్తూ పరిపాలిస్తున్నాడు. క్షరమైన అశ్వత్థమనబడే సంసార మాయావృక్షానికి అతీతుణ్ణి కాబట్టి అక్షరమనబడే సంసార బీజభూతమైన శక్తి కంటే కూడా ఉత్తముణ్ణి కావడం చేత వేదాలు, లోకాలు కూడా నన్ను పురుషోత్తముడుగా పరిగణిస్తాయి. భారత, ఎవడు స్థూల సూక్ష్మకారణ శరీరాభిమానరహితుడై పురుషోత్తముణ్ణైన నన్ను ఆత్మరూపంలో తెలుసుకొంటాడో అతడు నా యందు అనురక్తుడై సర్వాత్మనానన్నే భజిస్తున్నవాడవుతాడు. పిదప సర్వజ్ఞుడు కూడా కాగలడు. అనగా ఈ గుహ్యతను శాస్త్రం నా చేత చెప్పబడింది. భారత, నీవీ తత్వం బ్రహ్మబుద్ధితో తెలుసుకొని బుద్ధిమంతుడవు కా, కృతకృత్యుడవు కావాలని నా ఆకాంక్ష. అర్జునుడన్నాడు, భగవాన్, సంసార వృక్షాన్ని ఛేదించి పరమపదాన్ని గూర్చి నీ పురుషోత్తమత్వాన్ని గూర్చి విశదీకరించిన పురుషోత్తమ, నీకివే నా ధన్యవాదాలు. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనివారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.